సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలో మర్తాడు కోటంకకి సంబంధించినటువంటి చీనీ రైతులు గత నెల రోజుల నుంచి కూడా నీటి ఎద్దడి వల్ల కరువు సమస్యల వల్ల చీనీ పంటను ఎండిపోయి ఇబ్బంది పడే పరిస్థితిని మనమందరూ కూడా చూసాము. దానికోసము శాశ్వత పరిష్కారం కోసము ప్రభుత్వము అధికారులము ఈరోజు మనము ఈ కెనాల్ని విజిట్ చేయడానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారితో సహా కూటమి నాయకులం అందరము స్థానికంగా ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తూ పట్టించుకోలేదు, ఏసీ రూమ్లలో కూర్చొని కాలయాపన చేస్తూ ఉన్నారు లేదా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే అంటున్న మాటలు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నానండి. ఈరోజు 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడిన వ్యక్తి ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు ప్రతినిధిగా చేస్తూ మీరేం చేశారండి ఈ ప్రాంతానికి? ఇదేమన్నా మన వల్ల ప్రభుత్వాల వల్ల మారే పరిస్థితులు ఉన్నాయి? ప్రకృతి వైపరీత్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి, కరువుకి ఇదిగా ఉన్నటువంటి ప్రాంతము దాదాపు నేను లెక్కలతో కూడా చెప్పాలనుకుంటున్నా అండి. ఎందుకంటే తీవ్రత ఎంతటి ఇబ్బందులకి గురి చేస్తుంది అంటే ఒక స్టేట్ వైడ్ న్యూస్ గా దీన్ని క్రియేట్ చేయాలి, ఏదో హంగు ఆర్భాటాలు చేయాలి, ఒక రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడి అంటే ఇతర రైతులు కూడా ఆందోళన కలిగించే విధంగా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ ప్రచారాలకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేము నెల రోజుల పాటుగా ఊరికే కూర్చోలేదండి. ఏసీ రూముల్లో కూర్చొని అంటే వాళ్ళు ఏ రూమ్లలో కూర్చున్నారు 2004 నుంచి 14 వరకు ప్రజలందరికీ తెలుసు. ఏ కేసుల్లో ఉన్నారో కూడా అందరికీ తెలుసు. ఆ రోజు ప్రజల్ని పట్టించుకోకుండా ఆ రోజు రైతుల్ని పట్టించుకుంటే వ్యవస్థని నిర్వీర్యం చేసి మీరు ఆ రోజు ఏ కెనాల్ చుట్టూ తిరిగారండి? ఈ చెరువుల్ని నింపాలంటే మర్తాడు కోటంకకి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో కూడా తెలియలేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు. హెచ్ఎల్సీ నుంచి నీళ్ళు తేవాలంటే స్కోప్ ఎక్కడ ఉందండి? హెచ్ఎల్సీ కెనాల్ కింద ఉంటే పైన రైతులు ఉన్నారు, ఎటు నుంచి పంపింగ్ చేయాలి, ఎట్లా వస్తాయి, అలొకేషన్ ఎక్కడుంది? మరి ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రిగా చేసి మీరు అలొకేషన్ లో తీసుకురాలేని పరిస్థితి ఎక్కడ పోయింది మీ చిత్తశుద్ధి? ఆ రోజు మీకు ఈ చీనీ రైతులు కనిపించలేదా? ఈ రోజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవం ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు మేము ఉత్తుత మాటలు కాదు, ఉత్తుత ప్రచారాలు కాదు, శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో నేను కానీ కేశవరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు ముందుకు వచ్చి పని చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. మీలాంటి నాయకులు ఉండి ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఏదో తూతూ మంత్రం కింద ఫోటోలు కొట్టుకుంటూ రైతులని ప్రజలని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలను తెలియజేస్తూ కోటంకం మర్తాడు ముకుందపురం గ్రామంలో ఉన్నటువంటి చీనీ రైతులు ఎంత ఎక్స్టెంట్ లో ఉన్నారంటే దాదాపు 2200 రైతులు ఉన్నారు ప్రస్తుత ఈ రికార్డ్ ప్రకారంగా. దాదాపు 7000 ఎకరాలు మనము చీనీ కల్టివేషన్ జరుగుతూ ఉంటే ఈ డ్రైడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డ్రైడ్ ల్యాండ్స్ లో ఉన్నటువంటి రైతులు 14 రైతులు. 2200 రైతుల్లోంచి 14 రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములు డ్రై అయిపోవడము, రీఛార్జ్ లేక గ్రౌండ్ వాటర్ ఇబ్బంది పడి కరువు తీవ్రత ఎక్కువ ఉండడం 14 రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ లో దాదాపు 40 ఎకరాలు. 7700 ఎకరాల్లో 40 ఎకరాల్లో తీవ్రత ఉంది, లేదనడానికి మేము అనట్లేదు. వాళ్ళకి శాశ్వత పరిష్కారం. మరి మిగతా 7000 రైతులకి ఈ రోజు పెద్ద ఎత్తున మార్కెటింగ్ కూడా ధరలు పెరిగి ఈ రోజు చీనీ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ₹1,00,000 వరకు ఇప్పటి వరకు మార్కెట్ నడుస్తా ఉందండి. ₹1,00,000 ఎక్కడ పోయిందండి ఇప్పటి వరకు? మీరు తీయండి హిస్టరీ అంతా. ఈరోజు చీనీ రైతులు చాలా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. కానీ ప్రాంత పరిస్థితుల వల్ల ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కడైతే తీవ్రత డ్రాట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ రైతులు నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కాదు, తరతరాల నుంచి ఉన్నటువంటి ఇబ్బంది. ఇక్కడ ప్రాంత పరిస్థితి అలా కరువు జిల్లా, కరువు ప్రాంతం మనది. మారుమూల గ్రామాల్లో ఈరోజు రైతులని ఆదుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ ఒక్కరే ఆదుకుంటున్నారు. ఏదైతే 2014లో మనం పని చేసామో అంటే ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం చేయాలని ఆనాడు కేశవరెడ్డి గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం కానీ, ఎక్కడి నుంచి మనము ట్రెంచ్ వేసుకుంటే నీళ్లు తీసుకురాగలుగుతాం, పిఏబిఆర్ నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి మనకి నీళ్లు వస్తాయి అనేది ఒక స్కోప్ ఉందనేది గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ అండి.
మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. పార్టీని మారుకుంటా, కుర్చీలు మార్చుకుంటా, రూములు మార్చుకుంటూ ఉన్నది మీరు. మేము శాశ్వతంగా ఉండి పార్టీ కోసం పనిచేస్తూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒక చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు మేము పనిచేసే తీరుని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరండి, ఏనాడండి మీ నాయకులు కానీ, మీ ప్రతినిధులు కానీ, అప్పుడు వైసీపీ కానీ, అప్పుడు కాంగ్రెస్ కానీ ఎప్పుడు తిరిగారండి కెనాల్ చుట్టూ? మీరు ఏ కెనాల్ ఎక్కడ ఉంది, ఎంత జరుగుతుంది, ఏ చెరువులు ఎక్కడ ఉన్నాయి, పిఏబిఆర్ చెరువు నీళ్లు చెరువులకు వస్తాయి, హెచ్ఎల్సి కెనాల్ ఎక్కడికి వస్తాయి, ఏ నీళ్లు ఏ చెరువులకి పోతాయి అనే ఇంగిత అవగాహనలకు కూడా లేకుండా ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. అంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి అనవసరమైన రాజకీయాలు చేస్తూ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని ఒక రాజకీయ సమస్యగా మార్చి మినిమం ఇది లేదా అండి? మనమంతా ఒక ప్రాంత వాసులము, రాయలసీమ ప్రాంత వాసులం మనమంతా. పక్కన రాజకీయం పక్కన పెట్టండి. ఈ రోజు ప్రతి రైతు ముఖ్యం మనకి. వైసీపీ రైతు, టీడీపీ రైతు, కాంగ్రెస్ రైతు, జనసేన రైతులు ఉండరండి. రైతన్నకు న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కోరుకుంటుంది. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? ఏమి చేయలేదు. మర్తాడు గ్రామం నడిబొడ్డు మీద మేమంతా వస్తాము, బహిరంగ చర్చకి నేను వస్తాను, మీరు వస్తారా? రైతులు సహా వస్తారు. రైతులు చెప్తారు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందని. ఈ రోజు మేము రెక్కలపూరితంగా చెప్తా ఉన్నాం. స్ట్రెస్ ఉన్నటువంటి ల్యాండ్స్ లో కూడా మనకి దాదాపు 200-300 ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ ఇరిగేషన్, డ్రాట్ ఇరిగేషన్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ రోజు సైంటిస్టులు కానీ, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పిఏబిఆర్ డిపార్ట్మెంట్, ఈ రోజు హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ రోజు దాదాపు నెల రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎంత రివ్యూ తీసుకుంటున్నారు, ఎంత రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, సర్వేలు చేస్తున్నారు. నిజంగా మన ప్రాంతానికి ఈ 2 ఊర్ల గ్రామాలు, 3 ఊర్ల గ్రామాలకి మనకి ఇంత సమస్య ఉందని అనుకుంటున్నారు. ప్రాంతంలో ఉన్నటువంటి సింగనమల్ల, నాలుగుండం దగ్గర కూడా సమస్య ఉందండి. కానీ శాశ్వత పరిష్కారం వెతకాలి మనం. కుదిరితే మీరు సలహాలు ఇవ్వండి. ఇంత సీనియర్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కదా, మీరు మాట్లాడదాం, చెప్పండి. విపక్షాలు కూడా రండి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే దిశగా ముందుకెళ్తామని మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు హెచ్ఎల్సి కెనాల్ కి నీళ్లు సమ్మర్ ఏప్రిల్ వరకు కూడా ఇచ్చామంటే తెలుగుదేశం పార్టీ ఘనత అండి. ఎన్నికల హామీగా 120 రోజులు అంటే 140 రోజుల పైన నీళ్ళు ఇచ్చామండి. వచ్చే ఫస్ట్ సీజన్ ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ ఇవన్నీ మీకు కనిపించట్లేదా? రైతులకు తెలియదా? నేను చెప్పకూడదు మీడియా పూర్వకంగా. వైసీపీ నాయకులే, వైసీపీ రైతులే నాకు ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నాటికి కూడా మీకు నీళ్ళు ఇచ్చారమ్మా, ధన్యవాదాలని తెలియజేశారు నాకు. అదండి మా చిత్తశుద్ధి. మీలాగా రాజకీయాలు చేయడానికి ఇక్కడ మేము ప్రాంతం డెవలప్ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. ప్రతి రైతు బాగుండాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నీటి ఎద్దడి ఉంది, కరువు ఉంది, రాబోయే కాలంలో ఇంక ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం కోసం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా మాట్లాడాం. పర్మిషన్స్ కానీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఎట్లా రావాలి ఏంటి అనేది అసలు తెలుసుకోవడానికి చూసుకొని, సరే తాత్కాలికంగా అయినా పైపులు స్వచ్ఛందంగా మనం రైతులందరూ కూడా కలిసి కేశవరెడ్డి గారు ఆనాడు మాట్లాడుకొని పైపులు హెచ్ఎల్సి నుంచి, సౌత్ కెనాల్ నుంచి మనం పైపులు లిఫ్ట్ చేస్తే అన్న అట్లీస్ట్ ఈ 2 చెరువులు నింపగలిగితే ట్యాంకర్ల రూపంలోనో దేని రూపంలోనో టెంపరీగా ఇబ్బంది పడకుండా రైతులు ఉంటారని ఆ రోజు దాదాపు ఒక 170 పైపులు వేపించామండి. నేను పైపుల దగ్గర నిల్చొని ఈ రోజు మాట్లాడుతా ఉన్నాను. నేను మీరు